Hello everyone, welcome to the world of education, EduPresh. ఈ రోజు టాపిక్ కాగ్నిటివ్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ జైన్ పియాజెంట్. జైన్ పియాజెంట్ యొక్క థియరీ అనేది మనకి సీటెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ. జైన్ పియాజెంట్ 1896 to 1980 ఈయన ఒక సైకాలజిస్ట్, బయాలజిస్ట్ అండ్ జువాలజిస్ట్ బై ప్రొఫెషన్. అలాగే ఎపిస్టిమాలజీ మీద ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఉండేది. తరువాత కాగ్నిటివ్ అండ్ చైల్డ్ సైకాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. ఆ ఇంట్రెస్ట్ వల్ల జైన్ పియాజెంట్ వాళ్ళ వైఫ్తో కలిసి ఎర్లీ మ్యారేజ్ స్టేజ్ నుంచి వాళ్ళ 3 kids యొక్క ఇంటెలిజెంట్ డెవలప్మెంట్ని స్టడీ చేయడం మొదలుపెట్టారు. జైన్ పియాజెంట్ని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని కూడా అంటారు. అలాగే స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. పియాజెంట్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, మెంటల్ ప్రాసెస్. జైన్ పియాజెంట్ థియరీ ఈ 3 ప్రాసెసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఎసిమిలేషన్, సెకండ్ అకామిడేషన్, థర్డ్ వన్ ఈక్విలిబ్రేషన్. ఎసిమిలేషన్ అంటే ఆల్రెడీ చైల్డ్ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి న్యూ ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్ చేయడం. సెకండ్ వన్ అకామిడేషన్, ఇట్ ఇన్వాల్వ్స్ చేంజింగ్ ఆర్ ఆల్టర్నేటింగ్ ఎగ్జిస్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాట్ అండ్ డాగ్ రెండు ఒకటే అనుకుంటారు. తరువాత మెల్లగా క్యాట్ మియామ్ అంటుంది, అలాగే డాగ్ బార్క్ చేస్తుంది. కాబట్టి అప్పుడు వీటి మధ్య డిఫరెన్సెస్ వాళ్ళకి తెలుసుకుని ఈ రెండు వేరు వేరు యానిమల్స్ అనేది చైల్డ్ అనేది రికగ్నైజ్ అవుతారు. ఈక్విలిబ్రేషన్, ఈ ప్రాసెస్లో చైల్డ్ అసిమిలేషన్కి అలాగే అకామిడేషన్కి బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే టు మెయింటైనింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ హిస్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట. స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ సెన్సరీ మోటార్ స్టేజ్, సెకండ్ వన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్, థర్డ్ వన్ కాన్సెంట్రిక్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫైనల్ వన్ ఫార్మర్ ఆపరేషనల్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది బర్త్ టు 2 years ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్న చిల్డ్రన్ వాళ్ళ 5 senses ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అంటే లైక్ ఐస్ ద్వారా సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయడం, అలాగే టాయ్స్ టచ్ చేయడం ద్వారా టచింగ్ సెన్స్, ఇలాగా సెన్సెస్ని బట్టి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఆబ్జెక్ట్ పర్ఫార్మెన్స్. ఈ స్టేజ్లో మనం బేబీకి ఇష్టమైన ఒక టాయ్ని తీసేసుకుని వాళ్ళకి కనిపించకుండా దాచేయడం వల్ల ఆ టాయ్ అనేది అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేదు అని అనుకుంటారు. సెకండ్ వన్ ఇమిటేషన్ అంటే పేరెంట్ చేసే పని, అంటే లైక్ ఇంట్లో అమ్మ వంట చేస్తుంటే బేబీ కూడా వంట చేయడానికి ట్రై చేయడం, లేదంటే అమ్మ బట్టలు ఉతుకుతుంటే బేబీ కూడా బట్టలు ఉతకడానికి ట్రై చేయడం. అంటే పేరెంట్స్ చేసే పని రిపీట్ చేయడం లేదా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ స్టేజ్లో. ప్రీ ఆపరేషనల్ స్టేజ్. అకార్డింగ్ టు జైన్ పియాజెంట్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది 2 years నుంచి 7 years వరకు ఉంటుంది. ఈ స్టేజ్లో 2 phases ఉంటాయి. Phase 1 the pre-conceptual phase, Phase 2 the intuitive phase. ప్రీ-కాన్సెప్చువల్ ఫేజ్ అనేది 2 years నుంచి 4 years వరకు ఉంటుంది. అలాగే ఇంట్యూటివ్ ఫేజ్ అనేది 4 years నుంచి 7 years వరకు ఉంటుంది. ఈగోసెంట్రిజం. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్కి ఈగో అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళకి ఏది నచ్చితే పక్క వాళ్ళకి కూడా అదే నచ్చుతుంది అని అనుకుంటారు. అలాగే వాళ్ళకి ఏదైతే నచ్చుదో పక్క వాళ్ళకి కూడా అదే నచ్చకుండా ఉండాలని కూడా కోరుకుంటారు. యానిమిస్టిక్ థింకింగ్. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్ ఈ వరల్డ్లో ఉన్న ప్రతి థింగ్ అనేది లివింగ్ థింగ్ అనే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నడుస్తున్నప్పుడు టేబుల్ కాలికి తగిలిందనుకోండి, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆ టేబుల్ని రివర్స్లో కొడితే వాళ్ళు ఏడవడం మానేస్తారు. ఎందుకంటే సేమ్ పెయిన్ ఆ టేబుల్ కూడా వస్తుందని వాళ్ళు ఊహిస్తారు కాబట్టి. సెకండ్ వన్ ద ఇంట్యూటివ్ ఫేజ్. ఈ ఫేజ్ అనేది 4 years నుంచి 7 years వరకు ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్కి లాజికల్ థింకింగ్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2+1 3 అన్నాను అనుకోండి, ఆ చైల్డ్ 2+1 అంటే 3 అనేది వాళ్ళకి తెలిసినప్పటికీ నేను అదే సేమ్ క్వశ్చన్ని రివర్స్లో 1+2 అంటే ఎంత అంటే వాళ్ళు 3 అని చెప్పలేదు. వాళ్ళకి కేవలం 2+1 అంటే 3 అని మాత్రమే తెలుసు. 1+2 అంటే 3 అని మాత్రం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ లాజికల్ థింకింగ్ని వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోలేదు కాబట్టి. స్టేజ్ 3 కాన్సెంట్రిక్ ఆపరేషనల్ స్టేజ్.
ఈ స్టేజ్ 7 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఉంటుంది. లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఈగోసెంట్రిజం అనేది ఈ స్టేజ్లో తగ్గుతుంది. ఈ స్టేజ్లో మనకి 4 phases ఉంటాయి. ఫస్ట్ వన్ ఇండక్టివ్ అండ్ డిటెక్టివ్ రీజనింగ్. సెకండ్ వన్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ థింకింగ్. థర్డ్ వన్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్సర్వేషన్. ఫోర్త్ వన్ క్లాసిఫికేషన్ అండ్ సెరియలైజేషన్. ఫిఫ్త్ వన్ రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి లాజికల్ థింకింగ్ పెరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3+2 ఎంత అంటే 5 అంటారు. అలాగే నేను 2+3 ఎంత అన్నా సరే 5 అంటారు. ఎందుకంటే ఈ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి. CCS అంటే కన్సర్వేషన్, క్లాసిఫికేషన్, సెరియేషన్. కన్సర్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మ్యాచ్ బాక్సెస్ని తీసుకుందాం. ఆ 2 మ్యాచ్ బాక్సెస్లో ఒక మ్యాచ్ బాక్స్ని కదపకుండా అలాగే ఉంచేసి ఇంకో మ్యాచ్ బాక్స్లో ఉన్న మ్యాచ్ 6ని మాత్రం సెపరేట్గా చేసి పెడతాం. ఈ స్టేజ్లో ఉన్న ఒక చైన్ని తీసుకొచ్చి ఇందులో ఎక్కువ మ్యాచ్ 6 అనేవి ఉన్నాయంటే 2 ఈక్వల్ కాబట్టి ఈక్వల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పగలుగుతారు. సెకండ్ వన్ క్లాసిఫికేషన్. అంటే మనం ఒక బంచ్ ఆఫ్ టాయ్స్ని మిక్స్ చేసి అందులో ఆల్ఫాబెట్స్, సింబల్స్ ఇలాంటివన్నీ మిక్స్ చేయగలిగితే వాళ్ళు ఈజీగా సెపరేట్ చేయగలుగుతారు. సెరియేషన్ అంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ని వాళ్ళకి ఇచ్చి స్మాల్ టు బిగ్ కానీ బిగ్ టు స్మాల్ కానీ చేయమంటే వాళ్ళు అరేంజ్ చేయగలుగుతారు. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఆఫ్ జైన్ పియాజెంట్. ఈ స్టేజ్ అనేది 11 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లేదా అబోవ్ వరకు ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్న చైల్డ్కి లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఈ స్టేజ్లో 4 phases ఉంటాయి. ఫస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. సెకండ్ వన్ హైపోథెటికల్ రీజనింగ్. థర్డ్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫోర్త్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ ద ఐడియాస్ వితౌట్ నీడింగ్ ద ఫిజికల్ ఎగ్జాంపుల్స్ నీడ్ లేకుండా మనం ఒక ఐడియాని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం అన్నమాట. సెకండ్ వన్ హైపోథెటికల్ రీజనింగ్ అంటే సిస్టమేటిక్ అజంప్షన్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్. ఇమాజినేషన్, రీజనింగ్, పర్సెప్షన్స్ ఇవన్నీ డిటెక్టివ్ థాట్లోకి వస్తాయి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలిగే థింకింగ్ స్కిల్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లమ్కి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్. ఒక ఇండివిజువల్ తాను నేర్చుకున్న నాలెడ్జ్ని ఒక సిచ్యువేషన్ మీద అప్లై చేయగలిగేదాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటాం. ఈ థియరీ సీటెట్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో ఉన్న ప్రతి స్టేజెస్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏమాత్రం కన్ఫ్యూజ్ అయినా సరే ఆప్షన్ రాంగ్ పెడతాం. సో ఈ థియరీని చాలా ఇంట్రెస్ట్తో అలాగే చాలా దృష్టి పెట్టి చదవాలని మాత్రం మర్చిపోకండి. ఇది డే 7 సిరీస్ ఆఫ్ 84 days ఛాలెంజ్ ఆఫ్ సీటెట్ ఎగ్జామ్. రేపు డే 8లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎడ్యుప్రెష్. థ్యాంక్ యూ.